गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। ప్రేమితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జ్ఞానానంద సరస్వతి అని తపోవనం, తమిళనాడులో చాలా ప్రసిద్ధి అయినటువంటి పురుషుడు, ఆయన మహాపురుషుడు. ఆయన కాంచి కామకోటి పరమాచార్య స్వాములు వారికి అత్యంత ప్రియతముడు. ఆయన వారిరువురు కూడా సమకాలీనులు. ఒకసారి ఈ దివ్య పురుషులు ఎందుకు మనకు తారసిల్లుతారంటే అది పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ మహాత్ముల దర్శనం దుర్లభం. దుర్లభం త్రైమైవైతత్ దైవానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయం అన్నాడు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు. ఆయన ఎంతటి అనుభవం ఉంటే కానీ ఈ మాట చెప్పగలరా? మహాత్ముల వాక్యములన్నీ కూడా అనుభవ వేద్యములు, అవన్నీ కూడా సాక్షాత్తు శంకరుడే చెప్పిన మాట ఇది. దైవానుగ్రహం ఉంటే కానీ మనకు మనుష్యత్వం రాదు, మరియు ముముక్షుత్వం, నేను కడతేరాలి, ఈ జీవితం సదుపయోగం కావాలి, తర్వాత మహాపురుషుల యొక్క సంశ్రయం. ఇక్కడ మనము తిరిగి చదువుకోవాలి. మహాపురుషుల సంశ్రయం ఉంటే కానీ ముముక్షుత్వం రాదు, ముముక్షుత్వం ఉంటే కానీ మనుష్యత్వం రాదు. అందుకే శ్రీరామచంద్రులు అటువంటి వారే సాక్షాత్తు దైవం. దైవో మానుష రూప రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అటువంటి వారే వశిష్ఠుని సేవించారు. వారు సేవించినప్పుడే ఆయనకు బ్రహ్మ విద్యను ఉపదేశించేశారు. సంపూర్ణమైన వేద విద్య, బ్రహ్మ విద్య అధ్యయనం చేసిన తర్వాత ఆ యొక్క విశ్వామిత్రుడు ఆయన తారసిల్లాడు. ఇటువంటి బ్రహ్మ విద్య నేర్చుకున్న తర్వాత కేవలం వనవాసంలోనో కూర్చొని తపస్సు చేయడం కాదు, ఆధ్యాత్మిక ఆదిభౌతిక తాపత్రయాలు ఎవరైతే ఉన్నాయో వాటిని, ఆది దైవిక తాపత్రయాలు రాక్షసులు నుండి ఉండేది ఎవరికి? ఋషులకు. వారు యజ్ఞయాగాలు చేసుకుంటూ ఉంటే అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగించేవారు. వాటిని ఉపశమనం చేయాలని విశ్వామిత్ర మహర్షి వచ్చి శ్రీరామచంద్ర వారిని తీసుకెళ్తారు. ఆయన వెళ్ళి రాక్షస దమనం చేస్తారు. ఆయన యజ్ఞాన్ని పరిసమాప్తం చేస్తారు. త్రేతాయుగంలో యజ్ఞములు చాలా ప్రాధాన్యం. యజ్ఞముల గురించి భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయజ్ఞంలో విశేషంగా చెప్పారు. అందుకే జ్ఞానయజ్ఞం, తపోయజ్ఞం, యోగయజ్ఞం, స్వాధ్యాయజ్ఞం, ఇలా ఎన్నో యజ్ఞాలు చెప్పారు. అన్ని యజ్ఞములలో కూడా దాని తాత్పర్యం ఏమిటంటే భగవంతుని యొక్క ఆరాధన, భగవంతుని చేరుకోవడం, మానసిక శాంతి, ప్రశాంతత. ఆత్మీయులారా, ఆ జ్ఞానానంద సరస్వతి వారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవారు. ఆ అబ్బాయి తండ్రి కాంచి
మఠంలో వంట చేసేటువంటి వాడు. ఒకప్పుడు బాగా బ్రతికినవారు. కాలం ఎలా వస్తుందంటే ఒక్కొక్కసారి అట్టి బీదతనాన్ని అనుభవించవలసి వస్తుంది. అందులో బాల్యంలో విద్యను అభ్యసించవాలని తపన ఉన్నవారికి ఇలాంటి పేరుతనం వస్తే వారి చదువు కొనసాగించడం చాలా కష్టం. ఆ అబ్బాయిది ధర్మయుక్తమైన కోరిక, తాను చదవాలి. ఇది దాదాపుగా 50 ఏళ్ల కిందటి కథండి. కనీసం 10th అయినా చదువుకొని ఒక టీచర్ కావాలని ఉబలాటం. ఆ అబ్బాయి ఈ తపోవనంలో ఉన్నప్పుడు స్వాముల వారు ఈయన హృదయాన్ని తెలుసుకొని, నీవు నేరుగా కాంచీపురంలో మహాపెరియవని దర్శించుకున్నాడు. ఈయన అనుకున్నాడు, తపోవనం స్వాముల వారు ఇంత గొప్పవారు కదా, ఆయన దగ్గర లేకుండా కాంచి పరమాచార్య స్వామి దగ్గరికి పంపిస్తున్నారు కదా. వెళ్ళారు. స్వాముల వారు చూసి ఏమన్నారు తెలిసిన, తపోవనం స్వామి పంపించాడా నిన్ను అన్నారు. ఈయనకి ఇంకా ఆశ్చర్యం వేసింది. అందుకే ఒకరి హృదయంలో ఉన్నటువంటి వారిని వేరే వారు తెలుసుకోవడాన్ని అంతర్దృష్టి అనవచ్చు, లేదా టెలిపతి అనవచ్చు, లేక 6th సెన్స్ అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోతుందండి మనం ఎవరు, మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేస్తున్నామని. ఆ తర్వాత ప్రార్థించాడు. ఏం చదువుతున్నావు ఇప్పుడు? 8వ క్లాసు. ఏం చేయాలనుకున్నావు? నేను 10th కంప్లీట్ అయ్యి టీచర్ని చేయాలనుకున్నాను. అవునా, సరే అప్లికేషన్ వేసుకో అన్నాడు. ఎక్కడ చదవాలి స్వామి? చిదంబరంలో చదువు అన్నాడు. సరే అని, డబ్బులు లేవు, వచ్చి 3 రోజులైంది, మఠంలో భోజనం చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళంతా భోజనానికి వచ్చాడు అని అంటున్నారు. చూడండి, మఠంలో ఉన్నా కూడా చాలామందికి సంస్కారం అనేది ఉండడం చాలా దుర్లభం అండి. అందుకే ఇంతకుముందు చెప్పానే, ఒక దీపము కింద నీడ ఉంటుంది, ఆ దీపం యొక్క వెలుగును తెలుసుకోలేదు. అలానే మహాపురుషుల యొక్క దగ్గర ఉన్నా కూడా వారి మహిమలు తెలుసుకునేవారు ఎవరో అపురూపం. ఆ అబ్బాయిని అలా అంటున్నారు. భోజనానికి వచ్చాడు, అన్నీ భరించాడు. బీదతనంలో ఏ కొత్తైనా మనకు ఎవరైనా ఏమైనా అంటే మనం సహించుకోలేమండి, బాధలు కలుగుతాయి, అవమానాలుగా భావిస్తాం. అప్పుడు స్వాములు వారు అప్లికేషన్ తెప్పించు, చిదంబరానికి వెళ్ళు అన్నారు. చిదంబరంలో ఎవరు సహాయం చేస్తారు? వాళ్ళ అక్క తప్ప ఎవరు లేదు అక్కడ. చిదంబరం నటరాజు ఒకడు, వాళ్ళ సిస్టర్ పెళ్ళైన ఆమె. ఏం చేయాలని వెళ్తే అక్కడ నాటుకోటి చెట్టియార్ ఒకరు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళు అన్నారు. సరే అని వెళ్ళి మేనేజర్ ద్వారా లెటర్ తీసుకొని వెళితే ఆయన ఏమన్నాడు, నేను నీకు డబ్బు ఇస్తాను కానీ అయితే ధన సహాయం చేయలేను, నీకు అప్పు ద్వారా ఇస్తానన్నాడు. ఈ మాట విని నిర్ఘాంతపోయాడు అబ్బాయి. ఇంత దూరం వచ్చి అప్పు తీసుకొని చదవడం అని నేను ఎలా అప్పు తీర్చాలి? ఇంటికి వెళ్ళిపోయి కోపంతో, కాంచి పరమాచార్య స్వామి వారిని నమ్ముకుని ఇలా వస్తే ఇలా చేశాడు కదా ఈయన అని ఇంట్లో వెళ్ళి అక్క ఇంట్లో భోజనం చేయకుండా గదిలో పడుకున్నాడు. స్వామివారి పైన అతని నమ్మకం పోయింది. ఆ యొక్క తపోవనం స్వామివారి పైన కూడా నమ్మకం పోయింది. వీళ్ళిద్దరు నన్ను మోసం చేశారు. అది వయస్సు, తెలుసుకోలేని వయస్సు అది. అంతలోపలనే మధ్యాహ్నం 3 గంటలకు ఒక ఆయన వచ్చి, సుందరమూర్తి ఉన్నాడమ్మా ఇంట్లో అన్నాడు. ఉన్నాడు మా, పడుకున్నాడు గదిలో అంటే. ఎందుకమ్మా పడుకోవాలి? స్కూల్ ఫీజు కట్టాలి కదా, కాంచీ నుండి మఠం వాళ్ళు డబ్బులు పంపించారమ్మా, 50 రూపాయలు కట్టమని చెప్పు అని ఇవ్వగానే ఆ మాట విని ఆశ్చర్యపోయాడు అబ్బాయి. మఠం నుంచి డబ్బులు పంపించారు? పొద్దున కదా నేను ఆయన నాటుకోటి చిట్టియాల దగ్గర వెళ్ళి తెలియదన్నారు. ఆశ్చర్యమై ఫీజు కట్టాడు. సరే ఎక్కడ భోజనం చేయాలి, ఉండడానికి వసతి ఏమిటి అని ఆలోచన చేస్తున్నారు. ఎన్ని రోజులు అక్కగారి ఇంట్లో ఉంటారు చెప్పండి? సంవత్సరం పాటు 3 ఏళ్ళు చదవాలి. ఆ తర్వాత 2 రోజులకు ఒక వ్యక్తి వచ్చి, స్వాములు వారు చెప్పారు మీరు 6 ఇండ్లు మీకు భోజనానికి ఏర్పాటు చేశారు, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క చోట భోజనం చేయమని చెప్పమన్నారు. ఆశ్చర్యం. ఆ కాలంలో వారం భోజనం అని ఉండేదండి. అంటే మా ఇంటికి కూడా పల్లెలో ఒక ఆయన వచ్చి భోజనం చేసి వెళ్ళేవాడు విద్యార్థి. ఆ చదువుకోవడం కోసం వారం ఒక్కొక్క ఇంటికి పోవడం, భోజనం చేయడం, వాళ్ళ ఇంట్లో పని చేయడం. ఒక సొంతమైన ఒక ఇల్లు, ఒక గది అని ఉండదు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ ఇంట్లోనే విశ్రాంతి, అక్కడ చదువుకోవడం. ఇలా ఎంతోమంది కష్టపడి పైకి వచ్చారండి. వాళ్ళు ఈరోజు చాలా చాలా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. అందుకే
ఎవరైతే విద్యను వాళ్లకు నేర్చుకునే వారికి సుఖము అనేది ఉండాలండి. అటువంటి విలువైన విద్యను ఎవరైతే కష్టపడి నేర్చుకుంటారో దాని యొక్క ప్రాధాన్యత వాళ్ళకి తెలుస్తుంది. ఆ అబ్బాయి 6 రోజులు అయిన తర్వాత ఒకసారి కాంచీకి వెళ్ళి చూసి రావాలని వస్తారు. వస్తున్నట్టే స్వాములు వారు అంటారు, అన్ని ఏర్పాట్లు అయినాయా, నీకు సిగ్గుగా ఉందా ఒక్కొక్క ఇంటికి భోజనాన్ని పోవడానికి, భిక్షం ఎత్తుకుంటున్నాను అనుకుంటున్నావా అన్నారు. స్వాముల వారిని తదేకంగా అమాయకంగా చూస్తున్నాడు అబ్బాయి. స్వాముల వారు అన్నారు, నీవు భిక్షం ఎత్తటం లేదు, నేను నీ కోసం భిక్షం ఎత్తుతున్నాను అన్నాడు ఆయన. చూడండి ఎంత పెద్ద మాట అన్నారు ఆయన. నేను మీరు భోజనం పెడతారా అని నేను నీ కోసం భిక్షం అడుగుతున్నాను. ఎలాగైనా సరే 3 ఏళ్ళు కష్టపడి ఆ ఒక్కరోజు, వారం రోజులు ఒక్కరోజు మిగిలింది కదా, అది మీ అక్క వాళ్ళ ఇంట్లో భోంచేయన్నారు. ఈ విధంగా స్వాములు వారు 3 ఏండ్లు వారి చదువుకోవడానికి పైకము మరియు వస్త్రాలు ఇప్పించడం, మరియు ప్రతి ఒక్కరింట్లో పూటకు ఒకసారి భోంచేస్తూ అబ్బాయి 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి స్వాముల వారి దగ్గరికి వచ్చారు. ముందు ఏం చేయాలనుకున్నావు అన్నారు. ఏదైనా టీచర్ ట్రైనింగ్ పోవాలనుకున్నానంట. వద్దు, బాగా చదవాలి, నీవు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలి. దానికి కూడా శ్రీవారు ఆ విధంగా సహాయం చేశారు. ఆత్మీయులారా, కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారిని ప్రాతస్మరణీయులుగా ఎంతమంది ఆయన ధ్యానిస్తున్నారంటే కారణం ఏమి తెలుసా? ఆయన గుప్తంగా ఎంతోమందికి ఆయన సహాయం చేశారు, ఎంతోమందికి. అందుకే వారు సిద్ధి పొందిన తర్వాత ఇన్ని వేల కథలు ఈరోజు ఆయన మహిమలుగా ఎందుకు చెప్పుకుంటున్నారంటే వారి సంతానము ఆ విధంగా జ్ఞాపకం పెట్టుకుంటుంది. మహిమలు చేసిన మాట వాస్తవమే. అయితే మహిమలతో పాటుగా ఆయన ఆర్థిక సహాయాలు చేశారు, విద్యాదానం చేశారు. ఎంతోమంది వివాహాలు చేసుకునే సందర్భంలో వారికి ఆర్థికంగా వేరే వారి ద్వారా తాను భిక్షమెత్తి వారి వివాహాలు చేశాడు. ఆత్మీయులారా, మీరు ఆశ్చర్యపడవచ్చు. ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మేము రథయాత్ర చేసాము చెప్పాను కదా, 1978-84 స్వాములు వారు తిరిగిన ప్రదేశాల్లో. ఆ సమయంలో ఎన్నో అనుభవమైనటువంటి విషయాలు నేను తెలుసుకునే అవకాశాన్ని కాంచి పరమాచార్య స్వామి నాకు అనుగ్రహించారు. అదేమిటనగా తాడిపత్రి దగ్గరికి వచ్చాము. రథాన్ని ఎక్కడైనా పెట్టి మళ్ళా ఒక నెల రోజుల పాటు అందరూ కూడా సెలవుల పైన వెళ్ళిపోవాలని ఆ యొక్క సభ్యులు అనగానే ఎక్కడ పెట్టాలని ఆలోచన చేస్తున్నాను. తాడిపత్రి బయటకు వచ్చిన తర్వాత అక్కడ దేవాలయం ఉంది, అది వైష్ణవ దేవాలయము. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వైష్ణవులు వారు, శ్రీ వైష్ణవులు వాళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చి, అయ్యయ్యో పెరియవ వచ్చారు వాళ్ళు ఎంతో సంతోషపడ్డారంటే ఆశ్చర్యం. అప్పుడు మా నాన్నగారిది సంవత్సరికం అయిపోతుంది ఈరోజు, రేపటి నుంచి మేము శుద్ధి అవుతాము, మీరు 3 రోజుల పాటు ఇక్కడ ఉండండి. లేదు, మేము రథం మాత్రం ఎక్కడ పెట్టాలని చూస్తున్నాము అంటే ఏం ఇబ్బంది లేదు, మేము ప్రతిరోజు ఇక్కడ ఆయనకు రథం ఇక్కడే పెట్టండి, మేము రోజు ఉదయం లేచి మహాపెరియవకు పూజ చేస్తామన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించిందంటే, మనము అద్వైత సిద్ధాంతము వారు శ్రీ వైష్ణవులు అంతటి భక్తి వారు కనపరిచారు. దాంట్లో ఒక ఆమెను అడిగారు, ఏమో మీకు ఇంత భక్తి ఎందుకు అంటే, ఆమె అన్నది తన 2 పిల్లలను చూపించి, ఈ అమ్మాయికి స్వామివారే ఏర్పాటు చేశారు వివాహము, ఈ అమ్మాయి ఎంగేజ్మెంట్ చేశారు, ఈ అబ్బాయికి చదువుకు సహాయం చేశారు అని చెప్పగానే నా కళ్ళ నుండి అలా నీళ్ళు వచ్చేసాయి. చూడండి, అందుకే భగవంతుడనేవారు దైవ రూపకంగా మానవ రూపకంగా వచ్చాడు ఆయన. అందుకే మేము తిరిగి 1 నెలల పాటు విశ్రాంతి తీసుకున్న సమయంలో వారు ప్రతిరోజు కూడా ఆ విగ్రహానికి పూజ చేయడం, ఆరాధన చేయడం, అక్కడ భక్తిగా దేవారం పాడడం, మరియు ఆ యొక్క తిరుప్పావై పాడడం, శ్లోకాలు, విష్ణు సహస్రనామాలు చెప్పారట. అక్కడ ఉన్న వారందరూ మేము వెళ్ళినప్పుడు ఎంత బాగా జరిగిందండి, రథం రోజు శుభ్రం చేశారని. అందుకే వారు అమరజీవులు. కాంచి పరమాచార్య సిద్ధపురుషుడు, అమరజీవి. ఎవరైతే వారిని నిరంతరం ధ్యానిస్తున్నారో ఎన్నో కుటుంబాలను అతి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళిపోయారు. నా జీవితంలో మర్చిపోనేటువంటిదంటే ఆయన 78లో నేను దర్శనం చేసుకోవడం. వారి దర్శనం ఇవ్వడమే కాకుండా నాటి నుండి నేటి వరకు కాంచి కామకోటి పీఠానికి తన అపారమైన ముద్దు బిడ్డ అయిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వామి పాదాలకు నన్ను వేశారు. అదే ఆత్మీయులారా,
మీరొక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ జగత్తంతయు ఒకవైపు ఉన్న కాంచి కామకోటి పీఠం మనకు దరిదాపుల్లో ఉండి, మన దగ్గర ఉండి మనం ఎల్లప్పుడూ రక్షిస్తుంది. ఈ విశ్వాసాన్ని ఈ యొక్క సర్వజ్ఞ పీఠం పైన మనందరూ ఎల్లప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి, ఒక్కసారి దర్శించండి అని చెప్తూ ఈ వాక్పుష్పములను నిరాంకారపూర్వక భక్తి భావనతో శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల దివ్య చరణారవిందం సమర్పిస్తూ సెలవు తీసుకుంటానికి మీ ఆత్మీయ మిత్రునివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.